నమస్కారం. కేఎన్ఎం న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తరపున ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలం తిమ్మాపూర్ శివార్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సును పోచారం స్వయంగా కొండ కింద నుండి కొండ పైకి 4 ట్రిప్పులు నడిపి భక్తులను వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోకి చేరవేశారు. ఎమ్మెల్యే పోచారం బస్సు నడపడం చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు దేవాలయం తరపున ఏర్పాటు చేసిన ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉపయోగించుకోవాలని కోరారు. ఇతరులకు ఈ విషయాన్ని చేరవేయాలని చెప్పారు. విత్తనం మొదలుకొని పంటను విక్రయించే వరకు రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లాలో వరి పండించిన రైతుల బాధ వర్ణాతీతంగా మారింది. వరి కోతలు పూర్తి చేసుకొని కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలకు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీవ్ర గందరగోళంగా మారింది. ప్రభుత్వం సేకరణను మిషన్ మోడ్ లో పూర్తి చేయాలని సూచించిన క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ జవాబుదారీతనం లోపించి ధాన్యం కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. కూలీలు, గన్ని బ్యాగులు, లారీల కొరత సహా తేమ శాతం కొలిచే యంత్రాలు కూడా అరకొరగా ఉండడం, సకాలంలో తూకం వేయకపోవడం వంటి సమస్యలతో రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ విషయంలో ఒక్కో జిల్లాది ఒక్కో కథ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులు 40 రోజులుగా కళ్ళల వద్ద పడికాపులు కాస్తున్నారు. మరోవైపు తూకం వేసిన బస్తాలను మిల్లులకు పంపిస్తే రకరకాల సాకులతో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సన్నాల కొనుగోలులో జాప్యం జరుగుతుండగా దొడ్డు రకం వడ్లకు అసలు తూకాలు వేయడం లేదు. అకాల వర్షాల భయంతో రైతులు పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 629 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా సొసైటీలు, ఐకేపీ కేంద్రాల్లో లారీలు, గన్ని సంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోజుకొకటి లేదా 2 లారీలు మాత్రమే లోడింగ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో తూకాలు వేసిన బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. ధాన్యం సేకరణలోని సమస్యలు పరిష్కరించాలని కర్షకులు రోడ్డెక్కుతున్న ఫలితం లేకుండా పోతోంది. మరోవైపు అధికారులు దొడ్డు రకం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దొడ్డు రకం వడ్లను కేంద్రాలకు తరలించినా కొనుగోలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఒకవేళ దొడ్డు రకం వడ్లకు కాంటాలు వేసినా మిల్లర్లు కొనుగోలు చేయకపోవడం సమస్యగా మారింది.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ప్రధాన బలమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రజల్లో పార్టీకి ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సభ్యత్వ నమోదులో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ విజయ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కార్యకర్తలు పాల్గొన్నారు. సమన్వయ కమిటీలు ఎలా వేసుకోవాలో, సభ్యత్వం ఎలా నమోదు చేయాలనే అంశంపై విజయ్ గౌడ్, బాజిరెడ్డి గోవర్ధన్ అవగాహన కల్పించారు. ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ఇంటింటికి వెళ్లి ప్రజలను సభ్యులుగా చేర్చాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కొత్త సభ్యులను నమోదు చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండా ఢిల్లీకి తిరుగుతున్నాడని ఆరోపించారు. మీరు మీరు రాష్ట్రం మీకు చెప్పబడ్డారు ప్రెస్ వాళ్ళు రెండో రోజు వచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే మొట్టమొదటి సమన్వయ కమిటీ ఏ విధంగా వేసుకోవాలా, బూత్లో ఇద్దరు యాక్టివ్ కార్యకర్తల్ని ఏ విధంగా వేసుకోవాలనేది మరి ఈరోజు సాయంత్రం వరకు మన దృష్టి మీద కాబట్టి మొట్టమొదటి మీ అందరికీ ఒక్కొక్కసారి చెప్పి ఆ లిస్టు కూడా మీ ద్వారా తీసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోకుండా, రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోకుండా హాయిగా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కాలం గడిపేసి ఢిల్లీకి దాదాపు ఒక 100 సార్లు పోయిండొచ్చు. ఢిల్లీకి పోకుండా ఇటు పోకుండా కాలం గడిపేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను కోర్టు బలహీన పక్షాన మీరు అందరూ గట్టిగా నిలబడి పోరాటం చేస్తేనే రేపు రాబో రోజుల్లో ఇంకో 3-4 నెలల్లో వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు జరిపినా, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నిక జరిపినా తప్పకుండా మనకు కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది. ఆ విధంగా మీరు పోరాటం ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రధాని మోదీ పొదుపు మంత్రం జపించిన కొన్ని రోజులకే ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారని సిపిఐ నాయకులు ఆరోపించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఇంధన ధరలు తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెప్పిన ప్రధాని మోదీ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 3 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వంలో 300 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ హయాంలో 1000 రూపాయలకు పైగా చేరుకోవడంతో పాటు ప్రజలకు 45 రోజులు గ్యాస్ దొరికే పరిస్థితి లేదన్నారు. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో చిరు వ్యాపారులు, హోటళ్లు, టీ కొట్టు, టిఫిన్ సెంటర్లు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై జీఎస్టీ తెచ్చిందని, జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. అంతకుముందు పెరిగిన ఇంధన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడమా? పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే గ్యాస్ ధరలను వెంటనే భారం మోపే విధంగా ఈరోజు చర్యలు చేపడతా ఉంది. ఎలక్షన్ల ముందు గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ప్రజలపై పెనుభారం మోపుతున్నారని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈరోజు పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 10 రూపాయలు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒకవైపున మంత్రులు మాట్లాడితే కనీసం దాన్ని ఖండించకుండా ఈరోజు ఈ మంత్రులు కానీ బీజేపీ కానీ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ప్రధానంగా ఒకవైపున మాన్యం, ఒకవైపున యుద్ధం
జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎట్లా దీన్ని పరిష్కారం చేయకుండా వాహనాలు పెట్రోల్ కొనొద్దు, పెట్రోల్ తగ్గించుకోవాలా, గ్యాస్ తగ్గించుకోవాలని చెప్పేసి ప్రజలకు పిలుపునియడము నీ పాలనకు అసమర్థమైనటువంటి పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బంగారాన్ని కొనొద్దంటావు, కాన్వాయిలు తగ్గించుకోవాలంటావు. అయ్యా నరేంద్ర మోడీ ఒకవైపున ఈ పెట్రోల్ కేంద్రాలు తగ్గించాల్సింది పోయి ఈరోజు ప్రజలపైన భారం మోపే విధంగా చర్యలు చేపడుతున్నాం. కార్పొరేట్ వ్యవస్థలకు ఈరోజు భారతదేశాన్ని దారదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అడ్డగడతా ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వార్త పెట్టే రోజు ఖచ్చితంగా ఆసన్నమవుతున్నది. ప్రజలను ఈరోజు నట్టేట ముంచుతున్నటువంటి నీవు ఎంఎస్పీ తరఫు లేకుండా అట్లాగే కార్మికుల పట్ల నిరంకుశంగా ఈరోజు 4 కోట్ల తీసుకురావడం అనేది జరిగింది. వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నిన్ను గద్దెదించే సమయం కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సిపిఎంఎల్ ప్రజాపంతపాటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కాంగ్రెస్ నాయకులు పర్వేజ్ అహ్మద్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ యువజన నాయకులు ఇలియాస్ హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్వేజ్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కాంగ్రెస్ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప ఉమారాణి శ్రీనివాస్, 29వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అమ్జద్, పట్టణ అధ్యక్షుడు సందీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రియతమైన స్నేహితుడు పర్వేజ్ అహ్మద్ ఎన్ఆర్ఐ టీపీసీ సెల్ ప్రెసిడెంట్ కోయత్ గారి జన్మదిన సందర్భంగా ఫ్రూట్ పంపిణీ మరియు రైల్వే స్టేషన్ లో ఫుడ్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ పరేషానీ వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటాడు. మరియు కోయత్ లో ఎంతో మంది బాధితులు అక్కడ ఉంటారు. వాళ్ళకు లైసెన్స్ ఉండేది, మళ్ళా ఆర్సీ అక్కడిది ఏది ప్రాబ్లం వచ్చినా అక్కడ కూడా చాలా మందికి సహాయం చేస్తాడు. అందుకోసమే ఈ రోజు మేము ఘనంగా ఆయన జన్మదినం చేసుకుంటున్నాము. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫుడ్ పంపిణీ మరియు రైల్వే స్టేషన్ లో బిర్యానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూ ఉండండి K9.